స్వింగ్ లో కింగ్ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఓడుతున్న ట్రంప్ హ్యారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. అవే స్వింగ్ రాష్ట్రాలు. తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావటమే వీటి ప్రత్యేకత. అంటే అధ్యక్ష ఎన్నికల మలుపును తిప్పగల సామర్థ్యం ఉన్న రాష్ట్రాలని అర్థం. అందుకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు స్వింగ్ రాష్ట్రాలను గెలుచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2020లో 7 రాష్ట్రాలకు గాను 6 జో బైడెన్ పై చేయి సాధించి 306, 232 ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠం అధిష్ఠించారు. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ హారిస్ మధ్య పోరు పోటాపోటీగా ఉందంటున్నారు. అమెరికా ఓటర్ల రాజకీయ అనుబంధం బహిరంగం. అంటే చాలామంది తాము ఏ పార్టీకి మద్దతు ఇస్తామో ముందే వెల్లడించేస్తారు. రిపబ్లికన్గా, డెమోక్రాట్లుగా గుర్తింపు పొందుతారు కూడా. తద్వారా ఏ రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మద్దతు ఉందనేది దాదాపుగా తెలిసిపోతుంది. అలాగే ఓటు వేయాల నియమం ఏమీ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. ఏ పార్టీకి గుడ్డిగా మొగ్గు చూపరు. ఇవే ఎన్నికల్లో కీలకంగా పరిణమించి ఫలితాలను మార్చేస్తుంటాయి. వీటినే స్వింగ్ రాష్ట్రాలుగా పరిగణిస్తారు. సో స్వింగ్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి చూపు హ్యారిస్ వైపు ఉందా, అదేవిధంగా ట్రంప్ వైపు ఉందా అనేది దాని మీద డిపెండ్ అయ్యి సో విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఉంది. సో 51% తోటి ట్రంప్ ముందుంటే 49% తోటి 1-2% తేడాతోటి కమలా హారిస్ వెనకంజలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ తటస్థ ఓటర్లను ఎవరైతే ఆకర్షిస్తారో వాళ్ళే గెలుపొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ట్రంప్ చేసే అవకాశాలు ఉన్నాయా, గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే హారిస్ గెలిచే అవకాశాలు అనేది అంత ఈజీగా చెప్పడానికి లేదు. ఎందుకంటే తటస్థ ఓటర్, న్యూట్రల్ ఓటర్స్ అవుతున్నారో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరి మధ్యలో హోరాహోరీ ఫైట్ జరుగుతున్న చాలా స్పష్టంగా తెలుస్తోంది. విజయ అవకాశాలు అంటే ట్రంప్ అదేవిధంగా కమలా హారిస్ ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా కనబడుతుంది. కానీ ట్రంప్కు భారీ ఎత్తున సపోర్ట్ అయితే దొరుకుతూ ఉంది. సో ఎలాన్ మస్క్ చాలా ఓపెన్గా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో అది ట్రంప్ గెలవని చెప్పేసి ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు రంగంలోకి దిగి విపరీతమైనటువంటి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు.